పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పద్మశ్రీ అవార్డు విన్నర్స్‌కి 25,000 రూపాయల పింఛన్ ఇవ్వడానికి సిద్ధమైంది. కనుమరుగైపోతున్నటువంటి కళలను గుర్తించి వాటిని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించే కళాకారులను ప్రోత్సహించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందంటూ చెప్పుకొచ్చారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నటువంటి గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతి నెల ఇక నుంచి 25,000 రూపాయల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక జీవోని జారీ చేసింది. పద్మవిభూషణ్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీతలకి 25,000 పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని నిజంలో చేసి చూపించారు. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పింఛన్ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.